తండ్రి అయిన దేవునికి క్రీస్తు వారి పక్షాన వందనాలు తెలియజేసుకుంటున్నానండి. అదేవిధంగా కూడి వచ్చినటువంటి మీ అందరికి కూడా ప్రభునామున వందనాలండి. ప్రభునందు ప్రియులారా, ఈరోజు మన ధ్యానాంశం ఏమిటంటే కనబడుతుందండి. చూడండి, వ్యక్తిని విడిచిన ఆత్మ దేవుణ్ణి మహిమ పరచగలదా? వ్యక్తిని విడిచిన ఆత్మ దేవుణ్ణి మహిమ పరచగలదా? ఒక ఆత్మ వ్యక్తిని విడిచి వెళ్ళిపోయింది అంటే అర్థం ఏంటండి? మనిషి చనిపోయాడు అని అర్థం. వ్యక్తిని విడిచిన ఆత్మ దేవుణ్ణి మహిమ పరచగలదా? ప్రభునందు ప్రియులారా, దీనికి సంబంధించినటువంటి వాక్య భాగాన్ని చదువుకొని మనం ధ్యానాంశంలోకి వెళ్దామండి. టైటిల్ అయితే అర్థమైంది కదండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం అండి. అందరూ తీయండి. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్నటువంటి మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగుని ప్రకాశింపనీయుడి. చదవబడినటువంటి వాక్య భాగం ప్రకారం దేవుడు ఎలా మహిమపరచబడతాడంట? దేవుడు ఎలా మహిమపరచబడతాడంటే సత్క్రియల వలన. ఒక మనిషి చేసేటువంటి సత్క్రియలను చూసి జనులు ఏం చేస్తారంట? ఆ వ్యక్తి నమ్ముకున్నటువంటి దేవుణ్ణి మహిమపరుస్తారంట. మీ సత్క్రియలను చూసి నన్ను మహిమపరచులాగన మీ వెలుగు వారి ఎదుట ప్రకాశింపనీయుడి. అంటే దేవుణ్ణి మహిమపరచాలి అంటే కావాల్సింది ఏంటండి? క్రియలు. ఏంటండి? ఆ క్రియలు కూడా ఎలాగ అయ్యి ఉండాలి? సత్క్రియలు అయ్యి ఉండాలి. అంటే క్రియ ద్వారానే, అంటే సత్క్రియల ద్వారానే దేవుడు మహిమపరచబడతాడు. ఇక దేని వలన కూడా మన నోటితో మహిమ మహిమ ఆ యేసుకే, ఘనత ఘనత ఆ తండ్రికే అని మనం నోటి మాటలు చెప్పినంత మాత్రాన ఘనత రాదు దేవునికి. కేవలం క్రియల ద్వారా, సత్క్రియల ద్వారానే మహిమ పరచబడతాడు. మరి ఇప్పుడు వ్యక్తిని విడిచిన ఆత్మ దేవుణ్ణి మహిమ పరచగలదా అనేదే మన యొక్క అంశం. దీనికి సంబంధించి యోబు గ్రంథం, భక్తుడైనటువంటి యోబు గ్రంథం చూడండి, 21:13 చూడండి. యోబు గ్రంథం 21వ అధ్యాయం 13వ వచనం. వారు శ్రేయస్సు కలిగి, అంటే ఎవరు వారు? అంటే భూమి మీద ఉన్నటువంటి సమస్త మానవులు శ్రేయస్సు కలిగి తమ దినములను, అంటే దేవుడిచ్చినటువంటి ఆయుష్ కాలాన్ని గడుపుకుంటారు. గడుపుకొని చనిపోయిన తర్వాత
ఒక్క క్షణములోనే ఎక్కడికి వెళ్తారంటండి? ఒక్క క్షణం అంటే మనిషి శరీరాన్ని విడిచినటువంటి ఆత్మ పాతాళానికి ఎంత సమయంలో వెళ్తుందంటే ఎంతండి? ఒక్క క్షణం. ఒక్క క్షణం అంటే రెప్పపాటు కాలంలో ఎక్కడ ఉంటుంది అది? పాతాళం అంటే చెప్పాను మీకు, ముల్లోకాల మర్మాలలో పరలోకము, భూలోకము, పాతాళము. అంటే చనిపోయిన ప్రతి వ్యక్తి కూడా పాతాళానికి వెళ్ళవలసినటువంటి అవసరత ఉందని చెప్పాను. అంటే చనిపోయిన ప్రతి వ్యక్తి యొక్క ఆత్మ ఒక్క క్షణములో పాతాళానికి వెళ్ళిపోతుందా? అదే యోబు గ్రంథం చూడండి 7:9. యోబు గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. మేఘం విడిపోయి అదృశ్యమగునట్లు చూడండి, పాతాళానికి ఒక్క క్షణంలో దిగిపోయిన వాడు మరి ఎప్పుడునూ రాడు. ఎప్పుడు కూడా తన ఇంటికి రాడు. మరి చాలా మంది ఇంటికి వచ్చేస్తున్నాయి. వచ్చేస్తున్నారా? రాటలదా? వచ్చేసినాయి అని బట్టలు పెడుతున్నాము, వచ్చేసినాయి అని భోజనం పెడుతున్నావా లేదా? అంటే ఇప్పుడు దేవుని మహిమపరచాలి అంటే మనకి సత్క్రియలు కావాలి. చనిపోయిన వారు సత్క్రియలు చెయ్యడానికి అవకాశం ఉంటుందా? చనిపోయిన వారి యొక్క ఆత్మ ఒక్క క్షణంలో పాతాళానికి వెళ్ళిపోతుంది. వాళ్ళు క్రియలు చేయడానికి అవకాశం ఉంటుందా? ఉండదా? లేదని ఎలా చెప్తాం? లేదని అలా చెప్తాము. వెళ్ళిపోతాం. కరెక్టే. ప్రసంగి గ్రంథం తీయండి. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. చేయుటకు నీ చేతికి వచ్చినటువంటి ఏ పనినైనాను నీ శక్తి లోపం లేకుండా చేయుము. అదిగో నీ జీవితకాలం ముగించుకుని నువ్వు పోవు పాతాళమునకు, అక్కడ ఆ పాతాళములో పని అయినను ఉపాయమైనను తెలివైనను జ్ఞానమైనను కూడా లేనే లేదు. అంటే చనిపోయి పాతాళానికి వెళ్ళిపోయే వారికి ఆ పాతాళంలో ఏం లేదంట? పని లేదంట, ఉపాయం లేదంట, తెలివి లేదంట, జ్ఞానము లేదంట. 4 ఇట్ల గురించి చెప్పాడు. అంటే ఇప్పుడు దేవుడు మహిమ పరచబడాలి అంటే మనం ఏం కావాలని చెప్పుకున్నాం? సత్క్రియలు. మరి పాతాళానికి ఒక్క క్షణంలో దిగిపోయిన వాడు సత్క్రియలు చేసి దేవుణ్ణి మహిమ పరచగలడా? ఏంటండి? మహిమ పరచలేడు. ప్రభునందు ప్రియులరా, బైబిల్ గ్రంథమందు ఈ అర్థమైనవి కదండి, ఇవి అర్థమైనవి కదండి. బైబిల్ గ్రంథమందు చనిపోయి బ్రతికిన వారు కొంతమంది ఉన్నారండి. చనిపోయి బ్రతికిన వారు కొంతమంది ఉన్నారు. వారిలో మొదటి వారు ఎవరంటే సారేపతు విధవరాలు కుమారుడు. ఇతడు ఎవరి ద్వారా బ్రతికించబడ్డాడండి? యేసుక్రీస్తు ద్వారా అండి. ఎవరి ద్వారా అండి? ఏలియా ద్వారా బ్రతికింపబడ్డాడు.
పడ్డాడు. రెండో వాళ్ళు షునేమీయురాలు కుమారుడు. ఎవరండి? ఇతడు ఎవరి ద్వారా బ్రతికించబడ్డాడండి? ఎలీషా ద్వారా బ్రతికింపబడ్డాడు. ఎలీషా యొక్క సమాధిలో ఒక యుద్ధం జరుగుతుంటే ఒక వ్యక్తిని, చనిపోయినటువంటి వ్యక్తిని మోయాబీలు అనుకుంటా వాళ్ళు ఏం చేస్తారంటే ఎలీషా సమాధిలో ఆ వ్యక్తిని దాచేస్తారు. అసలు పాతి పెట్టడానికి వారు చూస్తూ ఉంటారు. అవకాశం లేక ఎలీషా యొక్క సమాధిలో దాచిపెట్టేస్తారు. అప్పుడు ఎలీషా యొక్క శల్యములు అంటే ఎముకలు. ఈ ఎముకలు ఎవరయ్యే? ఎలీషా యొక్క శల్యములు తగి ఒక వ్యక్తి ఏమవుతాడండి? బ్రతుకుతాడు. ఒక వ్యక్తి బ్రతుకుతాడు. వీరు పాత నిబంధనలో చనిపోయి బ్రతికిన వారు. వీరు కాక ఇంకెవరన్నా ఉన్నారండి మీకు తెలిసిన వాళ్ళు? కొన్ని ఉన్నారండి? కొత్త నిబంధనకి వచ్చేటప్పుడు యాయీరు కుమార్తె. ఎవరండి? యాయీరు కుమార్తె. ఎవరు బతికించారండి? ఎవరండి? యేసు ప్రభు. తర్వాత యాయీరు కుమార్తె తర్వాత నాయీను అనే పట్టణంలో ఒక వ్యక్తి అండి, విధవరాలి కుమారుడే. నాయీను గ్రామ వ్యక్తి. ఎవరు బ్రతికించారండి? మళ్ళీ యేసుక్రీస్తు వారే బ్రతికించారు. తర్వాత మనందరికీ బాగా తెలుసు ఎవరండి? ఎవరు? లాజరు. చనిపోయి సమాధిలో ఎన్ని రోజులు ఉన్నాడండి? 3 4వ రోజున బ్రతికించబడదు. ఎవరు బ్రతికించారు? క్రీస్తు బ్రతికించారు. తర్వాత ద్వారకా అన్నా సరే, తబిత అన్నా సరే, ద్వారకా అలియాస్ తబిత. ఎవరు బ్రతికించారండి? ఎవరు? పేతురు. తర్వాత ఐతూకు. ఎక్కడి నుంచి పడిపోయాడు? ఐతూకు ఎక్కడి నుంచి పడిపోయాడండి? కిటికీలోంచి పడిపోయారు. ఎవరు బ్రతికించారు? పౌలు బ్రతికించాడు. ఇంకా ఎవరన్నా ఉన్నారండి? మత్తయి సువార్త 27వ అధ్యాయం అండి. మత్తయి సువార్త 27:50 వచనం చూడండి ఒకసారి. ఇక్కడ రాస్తాను. 27:50 నుంచి చూడండి.
ఆ, 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 ఆ. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. అంటే చూడండి, యేసు బిగ్గరగా కేక వేసి ప్రాణాలని విడిచెను. దేవాలయపు తెర అడ్డుగా చీరిపోయింది. ఆ సమాధుల్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి పరిశుద్ధ వ్యక్తులు ఏమయ్యారండి? లేచి ఆ పట్టణంలో అనేక మందికి కనపడ్డారు. కనపడ్డారా లేదండి? కనపడ్డారు. మరి వీరిని ఎవరు లేపారు? ఇప్పుడు వీళ్ళందరినీ ఎవరు చనిపోయారు? ఎవరు లేపారు? వీరిని ఎవరు లేపారు? దేవుడే లేపారు. వీరు దేనికి సాదృశ్యంగా ఉన్నారు? పునరుద్ధానానికి దేవుడే వీరిని లేపారు. చూడండి, అంటే వీరు బైబిల్లో చనిపోయి తిరిగి లేచిన వ్యక్తులు. చనిపోయి తిరిగి లేచిన వ్యక్తులు. ఒక సారేపతి విధవరాలు, ఇదిగో విధవరాలు కుమారుడు ఏలియా లేపాడు. ఇదిగో ఒక షునేమరాయల కుమారుడు ఎలీషా ద్వారా లేపబడ్డాడు. ఇదిగో ఒక వ్యక్తి యొక్క శవము ఎలీషా శల్యములకు తగలగానే ఏమయ్యాడు? లేపబడ్డాడు. యాయిరు కుమార్తె యేసుప్రభు ద్వారా లేపబడింది. నాయిను అనే గ్రామ వ్యక్తి యేసుక్రీస్తు ద్వారా లేపబడ్డారు. లాజరు క్రీస్తు ద్వారా లేపబడ్డాడు. దోర్కా అనే తబిత పేతురు ద్వారా లేపబడింది. ఐతూకు పౌలు ద్వారా లేపబడ్డాడు. సమాధుల్లో ఉన్నటువంటి పరిశుద్ధ వ్యక్తులు దేవుని ద్వారా లేపబడ్డారు. ఇంకెవరైనా ఉన్నారండి? అదే అండి, యాయిరు కుమార్తె గురించే, ఈ చిన్నది నిద్రిస్తున్నది కానీ అని అంటారు కదా. ఇంకెవరన్నా ఉన్నారండి? మాక్సిమం ఇంకా ఎవరో లేరు అని అనుకుంటున్నాం. ప్రభునందు ప్రియులారా, వీరందరూ కూడా చనిపోయి ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇందాక చదివించాను కదా, యోబు గ్రంథం 21:13. ఒకసారి మళ్ళీ చదవండి. 21:13 అండి. వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు. వీళ్ళందరూ శ్రేయస్సు కలిగి తమ దినాలను గడుపుకున్నారా లేదా? వీళ్ళందరూ కూడా చనిపోయి ఒక్క క్షణంలోనే పాతాళానికి దిగిపోయారు. వీళ్ళందరూ చనిపోయిన కొంత సమయానికి, కొన్ని రోజులకు కానీ కొన్ని గంటలకు కానీ మరలా తిరిగి లేచారు. అంటే వీళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళి వచ్చారు? అర్థమైందండి? చాలా మంది అనుకుంటారు చనిపోయిన వెంటనే దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాం అనుకుంటారు. కానీ వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళి వచ్చారు? పాతాళ లోకానికి వెళ్ళి వచ్చారు. వెళ్ళి వచ్చి బ్రతికింపబడ్డవారు మాట. ప్రభునందు ప్రియులారా, మరి వీళ్ళు దేవుణ్ణి ఎలా మహిమపరిచారు? సత్క్రియల వల్ల. మరి సత్క్రియలు చేయడానికి ఎంత చదువుకున్నాం కదా, ప్రసంగి గ్రంథం 9:10. నువ్వు పోవు పాతాళంలో పని అయిననో ఉపాయమైననో తెలివైననో జ్ఞానమైననో ఉండదు, అక్కడ పని చేయడానికి వీల్లేదు. యేసుప్రభు వారు అంటే పాతాళంలోకి వెళ్ళి వీళ్ళకి కూడా బోధ చేశారంటే, బోధ చేసి వీళ్ళందరినీ కూడా మార్చేశారని దొంగ బోధలు వచ్చినాయి. నరకంలో కూడా సువార్త ఉందనే దొంగ బోధలు వచ్చాయి. ఇప్పుడు దేవుడు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించమన్నాడు. అంటే మనుషులు, బ్రతికున్న మనుషులకే సువార్త, అంతేగాని పాతాళంలో ఉన్న వారికి సువార్త అనేదే లేనే లేదు. నువ్వు చెప్పినా సరే వాడికి అర్థం చేసుకునే తెలివి లేదు. నువ్వు చెప్పినా సరే, ఇందా చదువుకున్నాం కదా,
వాడికి ఏం లేదు, జ్ఞానం లేదు. నువ్వు చెప్పినా సరే వాడికి ఏం లేదు, ఉపాయం లేదు. అర్థమైందండి? అక్కడ వారు అలాగా రిజర్వ్డ్‌గా ఉంటారంతే. అర్థమైందండి? మరి వీరు దేవుణ్ణి ఎలాగా మహిమ పరుస్తారు అనేదే మన సబ్జెక్ట్ కదండి. ప్రభునందు ప్రియులారా, మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం చూడండి. జనులను సజీవులుగాను మృతులుగాను చేయువాడు యెహోవాయే. మనుషులను సజీవులుగాను మనుషులను మృతులుగాను చేయువాడు ఎవరో? యెహోవాయే, దేవుడే. పాతాళమునకు పంపుచు, పాతాళానికి పంపుచున్నాడంటండి. పంపుచు రప్పిస్తున్నాడంట. అంటే దేవుడు ఏం చేస్తున్నాడు? పాతాళంలోనికి ఆత్మల్ని పంపుతున్నాడు, రప్పిస్తున్నాడు. రప్పించవలసినటువంటి అవసరం దేవుడికి ఏమిటి? పాతాళానికి ఆత్మలను పంపుతున్నాడు, మనుషులను పంపుతున్నాడు, దానిలో నుంచి రప్పిస్తున్నాడు. రప్పించవలసినటువంటి అవసరం ఏంటి అంటే మన సామాజిక భాషలోకి దయ్యాలను భూమి మీదకి రప్పిస్తున్నాడు. బైబిల్ భాష చెప్పడం లేదండి. జనాలు అనుకునేటువంటి చనిపోయిన వాడు వచ్చాడు అంటే ఈ లోకం ఎలాగా భ్రమపడుతుంది? ఎలా ఎలా భ్రమపడుతుందండి? దయ్యం వచ్చేసిందని భ్రమపడుతుంది. అంటే దేవుడు దయ్యాలని పాతాళంలోంచి బయటికి రప్పిస్తున్నాడా? మనుషుల యొక్క ఆత్మలను బయటికి రప్పిస్తున్నాడా? మీరు చెప్పాలండి. దయ్యాలని, చనిపోయి దయ్యాలుగా మారినటువంటి మనుషుల్ని పాతాళంలోంచి బయటికి రప్పిస్తున్నాడా? లేకపోతే చనిపోయి మనుషుల యొక్క ఆత్మలను రప్పిస్తున్నాడా? ఆత్మను రప్పిస్తున్నాడు. మరి చాలా మంది చూడండి, దయ్యం పట్టేసిందని, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నీ ఊరేంటి అంటే ఏం చెప్పాలి? ఎప్పుడన్నా నేను పాతాళంలోంచి వచ్చానని మీరు ఎక్కడన్నా విన్నారా? ఊరు పేరు ఏంటి? ఊరు పేరు చెప్తుందా లేదా? తన పేరు చెబుతుంది. ఇంకా జరిగినటువంటి సంఘటనలు కూడా ఏం చేస్తుంది? చెప్తుంది. అందుకేనా దేవుడు పాతాళంలో నుంచి ఆత్మలను రప్పిస్తున్నాడు? కాదండి. దేవుడు తనను మహిమ పరుచుకోవడానికి వీరందరూ కూడా వాడబడ్డారు. అర్థమైందండి మీకు? మనం ఏమనుకుంటామంటే పట్టిన దయ్యం వదిలేస్తే దేవుడికి ఘనత అని అనుకుంటాం. అయ్యో బాబో, దేవుడు ఎంత గొప్పవాడో, దేవుడు ఎంత ఆశ్చర్యకరుడో అనుకుంటామా లేదా? ఇప్పుడు వ్యాపారం అంతా కూడా అదే కదండి. ఇప్పుడు చేస్తుంది అదే కదండి. నేను అపవిత్ర ఆత్మని, నేను పాతాళం నుంచి వచ్చాను అంటే మీరు నమ్ముతారా? దేవుడు అపవిత్ర ఆత్మను లేకపోతే ఒక చెడ్డవాడిని పాతాళం నుంచి బయటికి రప్పిస్తాడా? చెప్పాలండి.
ఇప్పుడు సమాజంలో దయ్యాలు పడుతున్న వాళ్ళలో మంచి వారి పేర్లు చెప్తున్నారు, నేను వాడినని. చెడ్డవారి పేర్లు కూడా చెప్తున్నారా లేదా? అంటే చెడ్డవారిని దేవుడు పాతాల నుంచి బయటికి రప్పించవలసినటువంటి అవసరం దేవుడికి ఉందా? లేదు. మరి రప్పించిన వారిని చూడండి. కుమారుడు బాలుడు ఒక వ్యక్తి, చూడండి, యాయిరు కుమార్తె, ఒక వ్యక్తి, లాజరు, వీళ్ళందరూ కూడా మంచి క్యారెక్టర్ కలిగినటువంటి వ్యక్తులు, చిన్న పిల్లలు. ఇటువంటి వారినే రప్పించాడు గాని తనను మహిమపరుచుకోవడానికి చెడ్డవారిని రప్పించాడండి? చెప్పాలండి, చెడ్డవారిని రప్పించాడా? రప్పించనే లేదు. మరి సమాజంలో జరుగుతున్నాయి ఏంటి? చర్చిల్లో దయ్యాలు వదిలికొడుతున్నాయి ఏంటి? వదలగొడుతున్నారా లేదా? ఇక్కడ కొట్టేస్తారు, చెక్కలు పెట్టుకుని, ఈ కొట్టేసి అవి కొట్టేసి, పేరు చెప్పు జుట్టు మెలేసేసి, చూడండి. మరి అవన్నీ ఏంటి? మనిషిని బాధ పెట్టడానికి దేవుడు ఇదిగో పంపుచున్నాడు, పాతాళానికి రప్పిస్తున్నాడు. మనుషులు బాధ పెట్టడానిక? పంపించే అధికారము, రప్పించే అధికారం ఆయనకి మాత్రమే ఉంది. మనుషుల్ని పీడించడానిక? మరి యేసు ప్రభు వారి కాలంలో మనుషుల్ని పట్టి పీడించాయి కుంటిదైనటువంటి దయ్యం, చెవిటిదైనటువంటి దయ్యం, తరచూ అగ్నిలో పడిపోయేటువంటి దయ్యం మనుషులు పట్టుకుని పీడించాయా లేదా? మరి అయ్యేంటి? అవి మనుషుల ఆత్మలైనటువంటి దయ్యాలా, అపవిత్ర ఆత్మలా? ఏంటండి? అపవిత్ర ఆత్మలు. మనము పోరాడున్నది శరీరాలతో కాదు గాని ఆకాశ మండలమందు దురాత్మల సమూహముతోనూ అధికారులతోనూ ప్రధాన యాజకులతో కాదండి. చూడండి ఒకసారి, అది ఎక్కడ? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 6వ అధ్యాయము చూడండి, మనము పోరాడునది చూడండి దయ్యాలతో కాదు గాని ప్రధానులతోనూ. ఏ ప్రధానులండి? అపవాది కూడా కొంతమంది సైన్యాలని ప్రధానులుగాను, మంత్రులుగాను, సైనికులుగాను ఏర్పరచుకుంది. అర్థమైందండి? వాడి యొక్క రాజ్యం కూడా ఉంది. ఆ ప్రధానులతోనూ ఆ వాడిలో కూడా, ఆ సైన్యంలో కూడా ఎవరున్నారు? చెవిటి గల దయ్యం. అంటే ఆ చెవి పాడు చేసేటువంటి దయ్యం, ఆ చెవుడు రప్పించే అధికారం కలిగినటువంటి దయ్యం, మోగదైనటువంటి దయ్యం. అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, చూడండి, ఆకాశ మండలమందు ఉన్న దురాత్మల సమూహం. ఇంకా దురాత్మల సమూహం అనగానే ఏమనుకున్నారు? ఏమనుకున్నారండి? దురాత్మల సమూహం అంటే చనిపోయి మరలా దయ్యాలుగా మారి తీరని కోరికలు ఉంటే ఏమవుతారంట? దయ్యాలుగా మారిపోతారంట. దురాత్మ అంటే మనం అనుకునేది ఏంటి అంటే, ఇదిగో చనిపోయిన వ్యక్తే దయ్యంగా మారిన వాడే దురాత్మ. కానీ అపవాదికి
వాడికి ఉన్నటువంటి సైన్యాన్ని మొత్తాన్ని కలిపి దురాత్మల సమూహము. చనిపోయిన వ్యక్తి ఎప్పటికీ కూడా దయ్యంగా మారడు. ఎందుకంటే దేవుడికి అవసరం లేదు. దేవుడు మంచి వారిని బ్రతికించి తన్ను మహింపరుచుకుంటాడు. కానీ అర్థమైందండి? చెడ్డవాడిని పాతాళంలోంచి తీసుకొచ్చినటువంటి దాఖలాలు లేనే లేవు. ఒక వేరు చెప్పండి బైబిల్లో. సొదొమ గొమొర్రా పట్టణస్థుల్ని ఎవరైనా తీసుకొచ్చాడా? చెప్పాలండి. ఇజబేలుని తీసుకొచ్చాడా? అయ్యండి. మనుషుల ఆత్మలైతే కాదు. మనుషుల ఆత్మలైతే కానే కాదు. యోహాను సువార్త 4వ అధ్యాయం 6వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయం, క్షమించాలండి 1వ యోహాను పత్రిక, 1 జాన్ 4వ అధ్యాయం 6వ వచనం. మనము దేవుని సంబంధము చూడండి, సత్య స్వరూపి అయినటువంటి ఆత్మ ఏదో భ్రమపరుచు. అంటే ఇక్కడ 2 రకాల ఆత్మ గురించి చెప్తున్నానండి. ఒకటి ఏంటంట, సత్య స్వరూపి అయినటువంటి ఆత్మ. రెండోది చూడండి, సత్య స్వరూపి ఆత్మ. రెండోది భ్రమపరుచు ఆత్మ. సత్య స్వరూపి అయినటువంటి ఆత్మ ఏదో, భ్రమపరుచు ఆత్మ ఏదో. అంటే ఈవిల్ స్పిరిట్, అపవిత్ర ఆత్మ ఏం చేస్తుందంట? భ్రమపరుస్తుందంట. చనిపోయిన వాడు ఇంకోడి మీద వాలినట్టు, చనిపోయిన వాడు ఇంకోడి మీద వాలినట్టు, వాడికి తీరని కోరికలు వీడి ద్వారా పలుకుతున్నట్టు, నాకు బట్టలు పెట్టండి, కోడి కొయ్యండి, భోజనం పెట్టండి అని ఏం చేస్తుంది? ఏం చేస్తుందని చెప్పాలండి? భ్రమపరుస్తుంది. బైబిల్ని భ్రమపరచలేదు, భక్తులను భ్రమపరుస్తుంది. బైబిల్ ఎప్పుడు భ్రమలో ఉండదండి. ఇప్పుడు కూడా క్రైస్తవ్యంలో ఇంచుమించు 80% చనిపోయిన వ్యక్తులు దయ్యాలు అవుతారు అని నమ్మేవాళ్ళే. ఏంటండి? దయ్యంగా మారాడని నమ్మేవాళ్ళే. అంటే ఎంతమందిని ఉంచింది భ్రమలో? అనేకమైనటువంటి సూచక క్రియలు, అనేకమైనటువంటి అద్భుత క్రియలు కనపరుస్తుంది. ఏది? భ్రమపరుచు ఆత్మ. సత్య స్వరూపి అయినటువంటి ఆత్మ అయితే అసలుకి ఆలోచిస్తుంది, అసలుకి పాతాళంలోనికి పంపుచు దాన్ని నుంచి రప్పించేవాడు ఆయన కదా. ఆయన చనిపోయిన వారిని దయ్యాలుగా ఎందుకు మారుస్తాడు అని ఏ ఆత్మ ఆలోచిస్తుందండి? సత్య స్వరూపి అయినటువంటి ఆత్మ. అందుకే అనండి, మనము సత్య స్వరూపి అయినటువంటి ఆత్మ ఏదో, భ్రమపరుచు ఆత్మ ఏదో తెలుసు. ఇంకా ఏం చేస్తున్నామంటే తెలుసుకొనుచున్నాము. ఇంకా కంటిన్యూస్, ప్రజెంట్ కంటిన్యూస్ లో జరుగుతుంది. ఇంకా తెలుసుకొనుచున్నాము అంటే దీని మీద స్టడీ ఇంకా జరుగుతుంది. ఏ పత్రికలో ఉందండి అది? ఇప్పటికీ జరుగుతుందా? చూడండి, ఇంకోటి 2వ దశలోని పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం వచ్చినండి.
అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. ప్రభు అయిన యేసు తన నోటి ఊపిరి చేత వాణ్ణి సంహరించి తన ఆగమన ప్రకాశము. అండ్ ఇక్కడ ఒక్క విషయం చెప్తానండి, డివేట్ అవుతున్నాను అనకండి. ఆగమన ప్రకాశం ఈ మాటకు అర్థం ఏంటండి? ఆగమన ప్రకాశం. ఒక మాట చెప్తానండి, ఆగమన నిరాగమన సాంకేతిక సూచి కడ్డి అన్నానండి నేను. ఆగమన నిరాగమన సాంకేతిక సూచి కడ్డి మీకు అందరూ బాగా తెలుసు. సిగ్నల్ లైట్ అండి. ఆయన తెలుగు కాబట్టి, తెలుగు టీచర్ గారు కాబట్టి ఆయన చెప్పగలిగాడు. బైబిల్ కూడా భాషా పరిజ్ఞానం ఉండాలండి, ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు ఆగమన ప్రకాశం అంటే ఏంటి? ఆగమనం అంటే వెలుగు, ఆగమన ప్రకాశం. చూడండి, చాలా మందికి అర్థం కదండి. ఆ మార్జాలము ఏతించి క్షీరము సేవించి గాతించును, పిల్లి వచ్చి పాలు తాగి ఆ మార్జాలము ఆతించి క్షీరము సేవించి గాతించును. బైబిల్ అండి అచ్చు తెలుగు గ్రాంధిక భాషలో రాయబడి బ్యూటిఫుల్ తెలుగు అండి బైబిల్. ఏంటండి? దేశ భాషలందు తెలుగు లెస్స. మంచి తెలుగు వస్తుందండి బైబిల్ చదివితే. అందుకే చూడండి, చాలా మంది బైబిల్ చదవడానికి ఏమవుతారు, తడబడిపోతూ ఉంటారు. మంచి మంచి డిగ్రీలు, మంచి మంచి పీజీలు చేసిన వాళ్ళు కూడా ఏమవుతారు, తడబడతారు. ఇప్పుడు ఆగమన ప్రకాశం అంటే ఏంటండి? ఆయన వచ్చే రాకల్లో ప్రకాశించేటువంటి వెలుగు చేత ఏం చేస్తాడు? ఎవరిని నాశనం చేస్తాడు? చదవండి ఒకసారి. అప్పుడు ఆ ధర్మ విరోధి అంటే అపవాది బయలుపరచబడును. ప్రభు అయినటువంటి యేసు తన నోటి ఊపిరి చేత వానిని సంహరించి తన ఆగమన ప్రకాశం చేత నాశనం చేస్తుంది. అంటే యేసు వారు వస్తూ 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 ఉండగానే ఏమైపోద్ది? సర్వనాశనం. అపవాది సర్వనాశనం అయిపోతాడు. వాడు ఎక్కడికి వెళ్ళిపోతాడు? నరకానికి వెళ్ళిపోతాడు. ఈ మాటని ఎందుకు స్ట్రెస్ చేశానంటే, యేసు ప్రభు వారు రెండో రాకల్లో వచ్చిన తర్వాత మళ్ళీ కొత్త ఆకాశము కొత్త భూమి ఏర్పడుతుంది. అక్కడ మళ్ళీ ఎన్ని ఏండ్ల పాలన జరుగుతుందంట? 1000 ఏండ్ల పాలన జరుగుతుంది. యేసు రాజ్యంలో ఉంటాం, యేసు రాజుగా వచ్చుచున్నాడు అని ఇప్పటికీ క్రైస్తవ్యం భ్రమపడుతుంది కదా. ఇక్కడ రాయబడింది ఏంటి? ఏ ప్రకాశం? అర్థమైందండి నేను చెప్పింది? ఆయన వచ్చేటప్పుడు పంచభూతాలు ఏమవుతాయి? మిక్కిలి వేండ్రంతో లయం అయిపోతాయి. అది వస్తుండగానే జరుగుతుంది. అపవాది యొక్క నాశనం అంటే ఆయన చంపేస్తాడని కాదు, వాడిని మళ్ళీ వాడి ప్లేస్కి అంటే ఎప్పుడు జరుగుతుంది? ఎంటర్ అవుతున్నప్పుడే. ఎంటర్ అయ్యి మళ్ళీ ఇక్కడ భూమి మీద రాజ్యాన్ని స్థాపించి అది ఉండదండి. అంటే ఆయన రెఫరెన్స్ గుర్తు చేశారు కాబట్టి ఈ మాట నేను చెప్పాను. ఇదిగో నానా విధములైనటువంటి సూచక క్రియలు, ఇదిగో నిన్ను భ్రమపరుస్తాడు, చనిపోయిన వాడు వచ్చేసాడని. మహత్కార్యములతోను, ఇదిగో మహత్కార్యములు అంటే దుర్నీతి పుట్టించు, సమస్త మోసం అంటే చనిపోయాడు బతికాడు, మేము దయ్యాన్ని వదిలించేసాము అంటే అదేంటి? సమస్త మోసం. అదిగో నశించిపోయేటువంటి వారిలో సాతాను కనపరుచు. అంటే సాతాను కూడా
సాతాను కూడా బలాన్ని ప్రదర్శిస్తాడంట, కనపరుస్తాడంట. అదే భ్రమపరచు ఆత్మ. భ్రమపరచు ఆత్మ. ప్రభునందు ప్రియులారా, ఇప్పుడు చూడండి, మనకు గత కాలంలో ఇదిగో ఒకడు దయ్యం పెట్టి బాధపడుతుంటే అయ్యగారు వదిలించగానే మనం చప్పలు కొట్టేసి దేవుని మహిమపరిచేసాం. దేవుడికి మహిమ వచ్చేసింది అనుకున్నావా కదా? అనుకున్నావా లేదా? అనుకున్నాం. ఇప్పటికీ అదే భ్రమలో ఉన్నారు. కానీ ఒక చనిపోయిన వ్యక్తి దయ్యంగా మారి ఒకరిని పట్టుకొని వాడిని వదిలించడం ద్వారా దేవుని మహిమపరుస్తాడా? చెప్పాలండి. అలా కోరుకున్నాడా ఆయనకి మహిమ రావాలని? ఇలా కోరుకున్నాడా? ఇదంతా ఎందుకు చెప్పవలసి వచ్చిందో అర్థమైందా? చనిపోయిన వ్యక్తి ఆత్మల ద్వారా మహిమపరచాలనుకున్నాడు, తన మహిమను కనపరచాలనుకున్నాడు. ఎన్నుకున్నవారు ఎవరు? ఇస్కరియోతు యోధాను ఎన్నుకున్నాడా? యెజబెలుని ఎన్నుకున్నాడా? పరిశుద్ధుల్ని ఎన్నుకున్నాడు. అంటే వ్యక్తిని విడిచి వెళ్ళిన ఆత్మ కూడా దేవుణ్ణి మహిమ పలిచేలాగా ఆయన చేసుకున్నాడు. నిజానికి విడిచి వెళ్ళినటువంటి ఆత్మ దేవుణ్ణి క్రియల ద్వారా మహిమపరచలేదు, కానీ ఆయన తలుచుకుంటే మహిమ పరుచుకున్నాడు. అర్థమైందండి మీకు? వీడు గుడ్డివాడిగా పుట్టుటకు వీడు పాపం చేసినా, వీడు తల్లిదండ్రులు పాపం చేసినా, వీడు జైనను వీడు తల్లిదండ్రులైనా పాపం చేయలేదు. దేవుడి యొక్క మహిమ వీడి యందు ప్రత్యక్షపరచబడడానికి వీడు గుడ్డివాడిగా పుట్టాడు. దయ్యాలని, చనిపోయిన వ్యక్తులు దయ్యాలుగా మారి పట్టి పీడిస్తున్న వారు వెళ్ళగొట్టడం వలన దేవునికి మహిమ రాదు. ఆయన ఆత్మల ద్వారా పాతాళానికి వెళ్ళినటువంటి ఆత్మల ద్వారా మహిమపరచబడాలనుకున్నాడు. కానీ అది ఎలా ఉంది? ఇలాగా ఉంది. ఇలాగ ఉంది చూడండి. అర్థమైందండి మీకు నేను చెప్పినటువంటి కాన్సెప్ట్? దేవుడు ఇదిగో చనిపోయి దయ్యాలుగా మారినటువంటి వ్యక్తులు మనిషిని పట్టి పీడేస్తుంటే, బోధకులు వదిలిపెట్టుంటే దేవుడికి మహిమ చెల్లించేసాం మనం. మీరు చెల్లించేటువంటి మహిమ అంతా కూడా డూపు. ఆయన అది కోరుకోలేదు. అసలు చనిపోయిన వాడే దయ్యం అవ్వడరా బాబు, మీరు అది ఎలా నమ్ముతున్నారు? అది భ్రమపరచు ఆత్మ. ఒకవేళ చనిపోయిన వ్యక్తి యొక్క ఆత్మ దేవుణ్ణి మహిమ పరచాలంటే ఇదిగో నేను బైబిల్లో ఈ విధంగా చేశాను, నేనే మహిమపరుచుకున్నాను. అర్థమైందా? చనిపోయిన ఆత్మ వ్యక్తి యొక్క ఆత్మల ద్వారా నేనే మహిమ పరుచుకున్నాను. ఒక నీతిమంతుడిని పాతాళం నుంచి బయటికి రప్పించాడు, కానీ అనీతిమంతుడిని ఎప్పుడూ కూడా. యెజబెలు భర్త ఎవరండి? అహాబుని రానిచ్చాడా? రానివ్వలేదు. అంటే వ్యక్తిని విడిచినటువంటి ఆత్మ దేవుని మహిమపరచగలదా లేదా? ఆయన చిత్తమైతే ఖచ్చితంగా బ్రతికినందుకు మరి మహిమపరిచారు. ఏమంటే సమాధుల్లోంచి పరిశుద్ధులు లేవడంటే మాట్లాడేటండి. ఇదంతా కూడా ఒక వ్యక్తులు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏం చేశాడు? దేవుడు తన మహిమను ఇంకా బలోపేతం చేసాడు. అర్థమైందండి? సమాధుల్లోంచి అనేక మంది లేచి యెరూషలేము వీధుల్లో అనేకుల మందికి కనపడ్డారండి. ఐతుగు బ్రతకడం అన్నా, తబితా బ్రతకడం అన్నా సరే ఆయనకి మహిమే. అంటే మనం అనుకుంటాం దేవునికి మా అయ్యగారు మహిమ చెల్లించేసారు దయ్యాన్ని వదిలికొట్టేసి అని మనం అయ్యగారి పూజ చేస్తాం. నేను చనిపోయిన వ్యక్తి ఆత్మ ద్వారా కూడా మహిమపరచబడతాను. ఇదిగో సజీవ సాక్ష్యం. సజీవ సాక్ష్యం. నేను నీతిమంతులు మాత్రమే పాతాళం నుంచి రప్పిస్తాను, అనీతిమంతులను ఎటువంటి పరిస్థితుల్లో కూడా. అంటే తీరని కోరికలతో చనిపోయిన వాడు నీతిమంతుడు ఎలా అవుతాడండి?
మళ్ళీ ఆ కోరికలను తీర్చుకోవాలని భూమి మీదకి వచ్చేవాడు నీతిమంతుడు ఎలా అవుతాడు? అంతే, ఎందుకు విశ్వాసం ఉంచితే ఒక అతను అంటాడు, నువ్వు రావాల్సిన అవసరం లేదు ప్రభువా, నువ్వు మాట మాత్రం సెలవు, నా కుమారుడు శతాధిపతి, ఆ రోగం నుండి, ఆ మరణం నుండి దాసుడు స్వస్థపరచబడతాడు. మరి నీతిమంతులు మాత్రమే ఆయన రప్పించాడు. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం. ఒకసారి మళ్ళీ చదువుకుందాం. జనులను సజీవులుగాను మృతులుగాను చేయువాడు యెహోవాయే. చూడండి, మళ్ళీ పాతాళానికి పంపుచు అందులోంచి రప్పించువాడు ఆయనే. ఇదిగో దేవుడు రప్పిస్తున్నాడు కదా. నిజమైనటువంటి పరిశుద్ధులేనే రప్పిస్తే ఈ సమాజం నమ్మేసి దేవుణ్ణి మహిమపరుస్తుంది. ఈ రప్పించడంలో నేనేం చెయ్యాలంటే ఆ కార్యక్రమాన్ని భ్రమపరచాలి అని దయ్యం ఏం చేసిందంటే చనిపోయిన వ్యక్తుల యొక్క పేర్లు పెట్టుకుని సమాజంలోకి వచ్చేసింది. అప్పుడు దేవుడు రప్పించేటువంటి పని యొక్క అర్థం ఏం చేసింది? మొదటి నుంచి కూడా ఆయన ప్రయత్నం ఇదే. అంటే చూడండి, చిన్న పాయింట్ పట్టుకున్నాడు. ఆ రప్పిస్తున్నాడు దేవుడు, రప్పిస్తున్నాడు, రప్పించాడు. ఆయన మహిమ పరచబడకూడదు. ఒకవేళ మహిమ పరచబడినా సరే అది ఎవరికి రావాలంటే అయ్యగారికే రావాలని వాడు యొక్క పన్నాగం చూసామండి. వాడు పన్నాగం అర్థమైందండి మీకు? మనం బైబిల్ కలిగిన వారం కాబట్టి మనం ఇంత స్టడీ చేసి దీన్ని మనం నమ్ముతున్నాం. మరి అన్యులు వారి యొక్క పరిస్థితి ఏంటి? వాళ్ళు ఇప్పటికీ కూడా ఏమనుకుంటారు? చనిపోయిన వారు ఇంకా దయ్యాలుగానే వస్తారు. యేసుప్రభు వారి కాలంలో దయ్యాలు మనుషులను పట్టించి పీడించాయి అంటే వాటికి దేవుడు ఏం చేశాడంటే అనుమతి ఇచ్చాడు. దేనికి ఇచ్చాడంటే ఆయన మహిమ పరచబడటానికి. ఆ మనుషులను పట్టి పీడించిన దయ్యాలు కూడా చనిపోయి దయ్యాలుగా మారిన వారు కాదు. అవన్నీ కూడా అపవిత్రాత్మ సమూహము. అర్థమైందండి? చివరగా ఒక మాట చూసుకుని ముగించుకోవచ్చు. మత్తయి సువార్త 17వ అధ్యాయం 1 నుంచి. మత్తయి సువార్త 17వ అధ్యాయం 1 నుండి. 6 దినములైన తరువాత యేసు పేతురును యాకోబును, యాకోబు సహోదరుడైనటువంటి, అంటే ఎవరెవరు వెళ్ళారు? యేసుప్రభు వారు, పేతురు, యోహాను, వీళ్ళ ముగ్గురు ఎక్కడికో వెళ్తున్నారు. ఎక్కడికంట? వెంట పెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట యేసుప్రభు వారు రూపాంతరము పొందారంటే ఎవరు ఎదుట? పేతురు, యోహాను ఎదుట రూపాంతరము పొందారంట. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించిన, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయిను. ఇదిగో ఎవరు వచ్చారంటండి? మోషే, ఏలియా, వీళ్ళిద్దరు వచ్చి ఎవరికి కనపడ్డారు? పేతురుకి, యోహానికి. యేసుప్రభు వారికి కూడా కనపడ్డారు అనుకోండి. ముఖ్యంగా ఎవరికి? పేతురుకి, యోహానికి కనపడి ఆయనతో మాట్లాడుచున్నారంట. ఎవరితో? యేసుక్రీస్తు వారితో. ఈ మోషే, ఏలియా మరణించారా లేదా? పాత నిబంధన భక్తులు, ప్రవక్తలు మరణించారా లేదా? మరణించారు. ఎక్కడికి వెళ్ళిపోయారు? మరణించి పాతాళంలోకి వెళ్ళిపోయారు.
మళ్ళీ రప్పించాడా లేదా? అంటే ఎవరని రప్పించాడు వీరిని? నీతిమంతులని రప్పించాడు, పరిశుద్ధులని రప్పించాడు. వారు ఏంటి? నిర్గమము గురించి యేసుక్రీస్తు వారితో ఏం చేస్తున్నారు? మాట్లాడుతున్నారు. చదవండి. అప్పుడు పేతురు, ప్రభువా మనం ఇక్కడ ఉండుట మంచిది, నీకిష్టమైతే నీకొకటినే, మోషేకి ఒకటినే, ఎవరికి? ఏలియాకి ఒకటినే. అదుగోండి, పాతాళం నుంచి ఒక ఆత్మ పైకి వచ్చి రెండు ఆత్మల పైకి వచ్చి యేసు ప్రభు వారితో మాట్లాడుతుంటే దానికి ఆశ్చర్యపోవటాలు తెల్లో. అసలు వీళ్ళు ఎందుకు వచ్చారు, ఎలా రాగలిగారు అని ఆశ్చర్యపోవటలేదు. ఏం కడతామంటారు? గుళ్ళు కట్టేస్తామంటారు పర్ణశాలలో. అంటే ఆనాటి శిష్యులకు కూడా అది ఏమవ్వలేదు, అవగతము అవ్వలేదు. అంటే పాతాళానికి పంపించేది దేవుడే. మంచి వాళ్ళని పంపిస్తాడు, చెడ్డవారిని పంపిస్తాడు. కానీ రప్పించేవాడు కూడా దేవుడే. కేవలం ఎవరిని రప్పిస్తాడంటే పరిశుద్ధుల్నే, నీతిమంతుల్నే ఆయన రప్పించినటువంటి దాఖలాలు ఉన్నాయి. పరిశుద్ధుల్ని, నీతిమంతుల్నే రప్పించేటువంటి దాఖలాలు ఉన్నాయి. ఇప్పుడు అంజనం వేసి ఏదో ఎక్కడో ఏదో ఉందని చెప్పేస్తారు. అదేంటి? అలాగ సమాజాన్ని ఏంటంటే భ్రమ పరుస్తుంది. విధేయులైన వారిని కూడా ఏం చేస్తుందంట? భ్రమపరిచి పడగొట్టేస్తాయండి. మనుషులు దయ్యాన్ని నమ్మినట్టు దేవుణ్ణి నమ్మరండి. దయ్యాన్ని నమ్మినట్టు దేవుణ్ణి నమ్మరు. అంటే వ్యక్తిని విడిచిన ఆ ఆత్మ ఖచ్చితంగా దేవుణ్ణి మహిమపరుస్తుంది, ఆయన మహిమపరుచుకుంటాడు. నా కాన్సెప్ట్ మీకు అర్థమైందో లేదో? అర్థమైందండి. దేవుడు చనిపోయిన వ్యక్తి యొక్క ఆత్మ వల్ల మహిమపరచబడాలంటే ఇలా మహిమపరచబడతాడు. కానీ ఒక ఆత్మను దయ్యం రూపంలోకి పంపించి ఇంకో వ్యక్తిని బాధపరిచి మళ్ళీ అయ్యగారి చేత వదిలించి మహిమ పరచబడడు. అర్థమైందండి? మీకు ఎన్నో సాక్ష్యాలు ఉండొచ్చు, కానీ అవన్నీ కూడా సత్యం ముందు నిలబడవు. ఎందుకంటే తేటతెల్లమైంది ఆయన మహిమపరచబడినటువంటి విధానం. మరి వీరు మాత్రమేనా మహిమపరిచారు? చనిపోయిన తర్వాత యేసుక్రీస్తు వారు కూడా మహిమపరిచారా? ఆయన ఆత్మ ఎక్కడికి వెళ్ళింది చనిపోయిన తర్వాత? అంటే పాతాళం అంటే నరకం అనుకోకండి. పాతాళంలో రెండు ప్రదేశాలు ఉంటాయి. అందుకే మీకు ముందు పాఠం చెప్పాను. నెమ్మది పొందు స్థలం, వేదన పడు స్థలం. పాతాళానికి ఎక్కడికి వెళ్ళారు? నువ్వు దొంగతో అన్నారు కదా, నువ్వు నాతో పాటు ఈరోజు పారదైసులో ఉంది. ఆయన మళ్ళీ భూమి మీదకి వచ్చారా? 40 రోజులు అగుపడ్డారా లేదా? దేవుడు మహింపరిచారా లేదా? మరి వీరికి ఆయనకి తేడా ఏంటి? వీరు తిరిగి లేచి మళ్ళీ చనిపోయారు. వీళ్ళందరూ కూడా ఏమయ్యారంటే తిరిగి లేచి మళ్ళా చనిపోయారు. అది ఒక కారణం. కానీ యేసుక్రీస్తు వారు ఇప్పటికీ కూడా సజీవుడు. ఆయన ఏంటి? సజీవుడు. ఇంకో కారణం కూడా ఉందండి, చెప్పగలరా? మరి వీళ్ళు కూడా మృత్యుంజయులే కదండి. అంటే దేవుడి ద్వారా మృత్యుంజయులు అయ్యారు. వీళ్ళని కూడా ఏమంటాం? మృత్యుంజయులే. యేసుక్రీస్తు వారు కూడా మృత్యుంజయుడే. కానీ వీళ్ళ మృత్యుంజయులు అనడానికి, యేసుక్రీస్తు వారు మృత్యుంజయులు అనడానికి తేడా ఉంది. ఏంటంటే వీరు బ్రతికి మళ్ళీ చనిపోయారు, కానీ యేసుక్రీస్తు వారు సజీవుడిగా ఉన్నారు. ఇంకో కారణం చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనం అనుకోండి. చూడండి, చూడండి. ఎవడునో
ఎవ్వడు కూడా నా ప్రాణమును తీసుకొనడు. నా అంతటా నేనే దానిని 10:18 నా అంతటా నేనే దానిని. చూడండి, వీళ్ళందరూ కూడా తమ ప్రాణాన్ని తమ అంతటా తాము పెట్టారా? దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్ను ముగించుకుని వెళ్ళిపోయారా? చెప్పాలండి. మొదట చనిపోయినప్పుడు, రెండోసారి చనిపోయినప్పుడు కాదు. వీళ్ళకి తెలుసండి వీళ్ళు చనిపోబోతున్నారని? వీళ్ళకి తెలియదు. కానీ యేసుప్రభు వారికి తెలుసా లేదా? ఏమంటున్నాడు? తెలిసి నా అంతటా నేనే నా ప్రాణమును పెట్టుచున్నాను. అదిగో నా ప్రాణాన్ని పెట్టుటకు నాకు వీళ్ళకి అధికారం లేదు. వీళ్ళు నేను చనిపోతానంటే వీళ్ళకి అధికారం లేదు. యేసుప్రభు వారు తన ప్రాణాన్ని పెట్టడానికి ఆయనకి ఏముందంట? అధికారం కలదంట. ఇంకా కాదు, అధికారం కలదు. తర్వాత దానిని పొందుటకు, దాన్ని తిరిగి తీసుకుంటా అంటే దాన్ని మళ్ళా పొందుటకు నాకు అధికారం. అంటే పెట్టడానికి అధికారం ఉంది, తిరిగి పొందడానికి కూడా అధికారం ఉంది. అది ఎవరి వల్ల ఇవ్వబడినటువంటి అధికారం? నేను తండ్రి వలన ఈ ఆజ్ఞను పొందుతున్నాను. ఆ అధికారం వీళ్ళకి ఉందండి. పెట్టడానికి లేదు, తీసుకోవడానికి కూడా లేదు. అంటే మొదటి సజీవుడు, రెండవది అధికారం కలిగినటువంటి వ్యక్తి. మొదటి సజీవుడు, రెండవది అధికారం కలిగినటువంటి వ్యక్తి. అంటే చూడండి, దేవుడు చనిపోయిన వారి ద్వారా మహిమ పొందాడు. యేసుక్రీస్తు వారి ద్వారా కూడా ఆయన ఏం పొందాడు? దేవుడు మహిమ పొందాడు. అంటే ఇప్పుడు చెప్పండి, వ్యక్తిని విడిచినటువంటి ఆత్మ దేవుని మహిమపరచగలదా లేదా? ఆయన అనుకుంటే ఖచ్చితంగా మహిమ పరచగలదు. ఏ ఆత్మ అయినా సరే. నీతిమంతుల ఆత్మలు దేవుణ్ణి ఏం చేయగలవంటే మహిమ పరచగలవు. ఆయన ఆత్మలకు తండ్రి. వాటిని ఏ విధంగా అయినా సరే ఆయన ఉపయోగించుకోగలడు. ఆయన మహిమపరచడానికి కూడా ఆయన ఉపయోగించుకోగలడు. కానీ దురాత్మల ద్వారా ఆయన మహిమపరచబడాలని ఎప్పుడు కూడా అనుకున్నాడండి. సమాజం మమ్మల్ని అలా భ్రమ చేసింది. పట్టిన విశ్వాసికి దురాత్మ పడితే, అది వదలకొడితే దేవుడు ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు అని ఇప్పటి వరకు కూడా ఏం చేసింది? భ్రమపరిచింది. అదే భ్రమపరచు ఆత్మ. మనం సత్యస్వరూపి అయినటువంటి పరిశుద్ధాత్మని యొక్క క్రింద, పరిశుద్ధాత్మను ప్రభుత్వం క్రింద మనం ఉన్నాము. అందుకే పరిశుద్ధాత్మ మనకు అవసరమైంది. ఎందుకు అవసరం? ఏ ఆత్మ సత్య సంబంధమైందో, ఏది భ్రమపరచు ఆత్మ మనకి ఎవరు తెలియజేస్తారు? పరిశుద్ధాత్ముడే. కాబట్టి చెప్పబడినటువంటి అంశం ఒక్కసారి మరలా ఆలోచించండి. దేవుడు ఈ వాక్యాన్ని మీ అందరి హృదయాల్లో ఫలింపచేయును గాక. ప్రార్థన చేసుకుందాం.